అది తప్పు అవుతుంది కానీ ఆ సామాజిక వర్గానికి అందరికి సంబంధించింది కాదు అని. అది ఏ సామాజిక వర్గమైనా అవ్వండి, ఇక్కడ ఉండేది రెండే కులాలు. ఎవరు తప్పు చేశారో తప్పు చేసినోడిది, బాధింపబడిన బాధితుడి. ఈ రకంగా చూస్తేనే మనం సొసైటీలో సామాజిక ఉండగలం. వర్గం మొత్తం ఏమంటారా? సరే సరే, క్రాస్ టాక్ వద్దు. ఒక నిమిషం సురేష్ ఇస్తానులేండి. సురేష్ మీరు మాట్లాడేసి వాళ్ళు మాట్లాడలేదు కదా, క్రాస్ టాక్ వద్దు సురేష్, నేను ఇస్తాను, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను, ఎందుకంటే టైం వేస్ట్. మాట్లాడిందంతా విన్నాను కదా, తమ్ముడికి చాలా ఆవేశంగా ఉంది, ఇలాగే నాకు ఆవేశంగా ఉంటది. కానీ ఆవేశాలు దాటి సామాజిక బాధ్యతతోటి రాష్ట్ర భవిష్యత్తు తోటి ముందుకు ఆలోచించాలి. కానీ భవిష్యత్తు మనుషులు చచ్చిపోతుంటే ఇంకో భవిష్యత్తు కోసమా? వినండి బ్రదర్, నేను మీకు నిజంగా మీరేదో మీకు ఆవేదన ఉంటది అన్నారు. ఇదే ఆవేదన ఇప్పుడు వ్యక్తం చేసినట్లే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ముందు కాపులు అమ్ముడు పోతారు ప్రశ్నిస్తే కూడా రాజకీయంతో ముడిపెట్టండి. సరే సరే సురేష్ ఒక్క నిమిషం అండి. వర్మ గారు సురేష్ ఒక్క నిమిషం. సురేష్ క్రాస్ టాక్ చేయకండి. మీరు మాట్లాడిన సేపు మీరు చాలా మాట్లాడారు. డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారినే మీరు టార్గెట్ చేసి మాట్లాడారు, ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ. మీరు ఇస్తానని చెప్తున్నాను కదా నేను. ఏంటి అసలు కామన్ సెన్స్ ఉండద్దా? రైట్, ఓకే, మాట్లాడండి. ఇప్పుడు ఆయన ఆవేదన ఉంది, ఆయనకున్న ఆవేదనే కాపు జాతి మొత్తానికి ఉంది. 1,30,00,000 పైన మంది జనాభా ఉన్న అతిపెద్ద కమ్యూనిటీ ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. బియాండ్ దట్ ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరో కావాలని ఇంటెన్షనల్ గా చేసిన దాన్ని ఒక సామాజిక వర్గానికి ముడిపెట్టేసి వర్గాల మధ్య పోరులాగా మార్చి ఈ కులాల కుంపట్లో మతాల మంటల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక కాపు ఆడబిడ్డనే, నాకు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎంతవరకు ఒక విధానం వరకు తప్పు ఎవరు చేశారో వాళ్ళని కూర్చోబెట్టి దండలేసి ఉన్న పరిస్థితి లేదు. ఇక్కడ రాము గారు వెరీ క్లియర్ గా చెప్పారు, పోలీసులు వాళ్ళ బాధ్యత నిర్వర్తించారు. ఎందుకు నిర్వర్తించారు? కూటమి సక్రమంగా పనిచేస్తుంది కాబట్టే నిర్వర్తించారు. ఇది గుర్తించుకోవాలి. గతంలో కూడా ఇలాగే నిర్వర్తించినట్లయితే బాగుండేదే. సుధాకర్ గారు చనిపోయినప్పుడు కానీ, సుబ్రహ్మణ్యం గారు డోర్ డెలివరీ అయినప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయిల్లో ఎక్కించుకోకుండా భుజం మీద చేయి వేసుకోకుండా ఉన్నట్టయితే బాగుండేది. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. మీకు స్పందించాలా, పని చేయాలా? స్పందిస్తేనే బయటకు వచ్చి మాట్లాడితేనే ఆయన చేస్తున్నట్ట, లేకపోతే చేయనట్ట? లా అండ్ ఆర్డర్ గురించి మొదటిసారిగా ప్రతి ఒక్క ఇప్పుడు ఒక కాపు సామాజిక వర్గం 1,30,00,000 మందే కాదండి, మిగతా 5 కోట్ల మంది గురించి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. సో అంటే శివపార్తి గారు ఇక్కడ కాదండి, ఇక్కడ వాళ్ళు మాట్లాడింది కూడా సహేతుకంగానే ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడాలి, ఇలాంటి జరగకుండా చూడాలి, వాళ్ళకి న్యాయం చేయమంటున్నారు. అందులో తప్పేం లేదు కదా, ఒక మాట మాట్లాడితే అయిపోయింది కదా. జరిగిద్ది, ఖచ్చితంగా న్యాయం జరిగిద్దండి. జరగకపోతే అప్పుడు నేను మాట్లాడతా. ఓకే, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ఏ ఒక్కరిని క్రిమినల్స్ ని వెనకేసుకొచ్చే ప్రభుత్వం అయితే కాదు. ఫర్ షూర్ నేను డామ్ గడ్స్ తో చెప్తున్నా, కూటమి ప్రభుత్వం క్రిమినల్స్ ని వెనకేసుకొచ్చే ప్రభుత్వం కానే కాదు. రైట్, ఓకే. గత ప్రభుత్వం లాగా రేప్ చేస్తే ఒక రేపేగా, మర్డర్ చేస్తే ఒక మర్డరేగా అనే ప్రభుత్వం కాదు. అది ఎవరైనా సరే సామాజిక వర్గాలకి దాటి మించి ఆలోచిస్తున్నారు. ఈ రోజు రాష్ట్రం ఈ రోజు ప్రధాని మోదీ గారు వచ్చి 13,000 కోట్ల పెట్టుబడికి సంబంధించిన విషయాలు ఈ రోజు జరిగాయి. గతంలో 50,000 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయంటే వీటిని దాటి బియాండ్ దాటి ఆలోచిస్తున్నాడు. వాళ్ళు ఒక బర్డ్ వ్యూలో ఆలోచిస్తున్నారు. మీరు ఇంకా వర్గాలు, కులాలు, మతాలు ఇక్కడిక్కడే వైసీపీ రాజకీయం చేయాలని చూస్తే ఆ మంటల్లో మీరు చలి కాచుకుంటారు తప్పితే ఏమీ జరగదు. మీరు ఎవరిని రెచ్చగొట్టినా ఏమీ జరగదు. ఎవరైతే దోషి ఉన్నాడో నేను చెప్తున్నానండి, అతను ఎవరైతే కారు తోటి ఇంత పాశవికంగా ఒక పశువులాగా ప్రవర్తించారో అతనిని కులాలకి మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఏ టీడీపీ నాయకులు కానీ, ఏ కూటమి నాయకులు కానీ ఎవరు హర్షించరు, ఎవరు అలా వైపు నిలబడరు కూడా. ఈ రోజు దాసరి రాము గారు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారితో మాట్లాడుకున్న వాళ్ళతో ఎవరితో మాట్లాడుకున్నా అయినాయా? అవుతుందా? ఇక్కడ ఒక న్యాయం అనేది, లా అండ్ ఆర్డర్ అనేది ఒక వ్యవస్థ అనేది ఉంది. ఆ వ్యవస్థకి దాటి ఏదన్నా జరిగినప్పుడు మీరు కాలర్ పట్టుకోండి మమ్మల్ని, మేము చెప్తాం ఆన్సర్. సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు, తీసుకెళ్లి అరెస్ట్ చేశారు, లోపల పడేశారు, వాళ్ళ ఆస్తులు సీజ్ చేశారు, కాళ్ళను సీజ్ చేసి అన్ని సీజ్ చేసి పడేశారు. ఇక్కడ ఏమి వాళ్ళకేం దండలేసి రాజమర్యాదలు చేయలా. అలా ఎవరైతే కులాలని రెచ్చగొట్టుకుంటూ
రెచ్చగొడుతా ఊర్లో కూడా ఎవరైతే రాజకీయ పబ్బం గడపాలనో లేకపోతే ఇంకేదో పబ్బం గడపాలనుకున్నారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళ మీద డేగ కన్ను ఉంటది. ప్రభుత్వం ఖచ్చితంగా అది ఏ సామాజిక వర్గం అయినా కానీ అది కులాలకి మతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మేము డామ్ షూర్ గా చెప్తున్నాం. ఓకే శివపార్తి గారు 1 minute అండి. మాట్లాడండి. ఓకే ఒక్క నిమిషం.